పేరన్న? నా పేరు లక్ష్మీనారాయణ అన్న, అజిందారు మనివంద మండలం, రంగారెడ్డి జిల్లా. ఏం చేస్తారన్న? ఏం చేస్తారు? నేనా అన్న? ఆటో నడిపిస్తాను. ఎలా ఉంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా అభివృద్ధి జరిగిందంటారు? ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే బస్సులు ఫ్రీ పెట్టి ఆటోలో ఫోటో కొట్టేసిండు ఓలు రేవంత్ రెడ్డి. అప్పుడు కేసీఆర్ ఉండే మొత్తము అన్ని అవుటర్ రింగ్ రోడ్లు తయారు చేసి మొత్తం కాంట్రాక్ట్ బేస్ కింద ఇచ్చేసిండు. ఒక లెక్కకు చూస్తే ఇప్పుడు మన నాయకుడు ఇప్పుడు ఎవరు ఈయన ఉన్నాడు కదా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి. ఆయన ఏమన్నాడు, పథకాలు పెట్టిండు, ఆ పథకాలు కూడా రిలీజ్ కాలేవు, ఏవి కాలేవు. పింఛన్ అడవిలకు పింఛన్ ఇస్తున్నాడు, పింఛన్ కూడా సరిగ్గా రాలేదు, అదే 2000 వస్తున్నాయి. ఆయనకాపుకి ఇస్తున్నాడు, అదే అదే పింఛన్ వస్తుంది, కేసీఆర్ పింఛన్. ఈయన పింఛన్ ఏం లేదు. ఆటో వాళ్ళనైతే మొత్తం తొక్కి వాడేసిండు, బస్సులు ఫ్రీ పెట్టి. నేను ఆటో నడిపిస్తాను, నేను ఆటో అమ్మేసుకొని ఇప్పుడు రోడ్డు మీద అడ్డ మీద పనికి పోతున్నాను. నేను ఆటో వాళ్ళలో చనిపోయిన మనుషులు కూడా ఉన్నారు మందాగి. ఇప్పుడు అది నమ్మాలన్నా ఇది నమ్మాలన్నా ఏది నమ్మాలి చెప్పు? అందరు కుంభకోణమే నాకు తెలిసిన కాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటుండే ఆటో వాళ్ళకి? కేసీఆర్ ఆటో దగ్గరికి రాలేడు, ప్లస్ మళ్ళీ రాజశేఖర రెడ్డి కూడా ఆటో జైలుకి రాలేడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సంవత్సరానికి 12,000 చొప్పున ఇస్తా అంటున్నారు. అంటే ఇస్తా అంటుండు, ఇంకా టైం ఏంది వేసిండా? ఆయన ఆటోలు బస్ ఫ్రీ కాగానే అప్పుడు హామీ ఇచ్చిండు వేస్తామని. 12,000 కూడా వెళ్ళి 12 రూపాయలు కూడా రాలేవు. లేకుంటే మేమే వేస్తామైనా కూడా బస్సులు తీసేయమను, ఓలా బైక్ కూడా తీసేయమను, మేమే ఇచ్చేస్తాము మా దాన్ని తీసుకుని. అంతే. మళ్ళీ ఇప్పుడు ఆడపిల్లలు ర్యాపిడో వాళ్ళకి ఎక్కి పోతారు బైక్ బుక్ చేసుకొని. జర మనుషులకు అంతే 2-3 లేడీస్ కూడా చనిపోయారు. అవన్నీ పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోవట్లే. అప్పుడు ఇక కేసీఆర్ ఉన్నప్పుడు పట్టించుకోలే, రేవంత్ రెడ్డి వచ్చినా కూడా పట్టించుకోలే. నాకు తెలిసి మన బతుకు మనం బతకాలరా బాబు, అంతే. అంత ఆధారపడద్దు, వాళ్ళ మీద రాజకీయ నాయకుల మీద అసలు నమ్మకం లేదు. మనం బతకాలి. చిన్నపిల్లలకు కాలేజీలకు పిల్లలకు బైకులు ఇస్తున్నాడు, ల్యాప్టాప్లు ఇస్తున్నాడు. ఏవి అవన్నీ? ఏవి అంటే ఒక్క సంవత్సరానికే కాదు, ఇస్తాను హామీ ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి చేయాలన్నా చేయొద్దా? నేను సీఎం చేసింది ఎందుకు? నువ్వు మాకు మేలు చేస్తావు కాబట్టి నేను కొత్తగా ఎన్నుకున్నాం మేము. ఇప్పుడు నువ్వు నాకేం చేసినావు చెప్పు? నా ఆటో అమ్ముకొని నేను ఇప్పుడు రోడ్డు మీద అడ్డ మీద పనిపోతున్నా. ఈ అజీజ్ నగర్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందంటారు ఈ సంవత్సరంలోపు? అజిందాలో ఏం జరగలేదు అన్న. ఈత సంవత్సరం కాదు, 3 ఏళ్ళ నుంచి కూడా ఏం జరగలేదు. జన పాలన చాలా బాగుంది. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిండో అది మంచిగా చేస్తుండు, మంచి పరిపాలన బాగుంది. ఇప్పుడు ఇంకోటి అప్ప జంక్షన్ నుంచి కొడంగల్ వరకు అవుటర్ రింగ్ రోడ్, తాండూరు రోడ్ చేస్తున్నాడు. అది ఒక్కటి చేస్తే చాలు పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ బాగా చనిపోతారు. మన చేవెళ్ళ దగ్గర 3-4 చనిపోయారు. అది ఒక్కటి రోడ్ ఒక్కటి చేయాలి. ఆ రోడ్డు కోసం ఒకటి ఇబ్బంది ఉంది చేవెళ్ళ నియోజకవర్గం, మైనాబాద్. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఏమన్నా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? కాళా యాదవ్ గారికి ఇంటిమేషన్ ఉన్నది. ఆయన ఇప్పుడు 3 సార్లు గెలిచినాడు. కాళా యాదవ్ ఇప్పటి వరకు రోడ్డు విషయంలో పట్టించుకున్నది లేదు అతను. అది ఒకటే ప్రాబ్లం, రోడ్ ఒకటి ప్రాబ్లం. అయితే ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రజలకు అన్ని హామీలు, సంక్షేమ పథకాలు, ఈ 6 గ్యారెంటీలు ఇప్పటివరకు విడుదల చేసిన 3 గ్యారెంటీలు కూడా అందట్లేవని కొంతమంది అంటున్నారు. లేక మాకైతే వస్తుంది, అర్జన్ బస్సులో మాకు అందరికి అజీజ్ నగర్ అర్జన్ బస్సులో వస్తుంది. ఈ గ్యాస్ ఏదైతుందో సబ్సిడీ 500 రూపాయలకి వస్తుంది అంటారు. 500 రూపాయలు అది వస్తుంది. గ్యాస్ ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది. ఫ్రీ కరెంట్. ఇంకేం కావాలంటారు మరి ఇక్కడ? మాకు ఆ రోడ్ ఒక్కటి శాంక్షన్ కావాలి. రోడ్ ఒక్కటి ప్రాబ్లం ఉంది, బాగా ఇబ్బంది ఉంది. ఆ రోడ్ ఒక్కటి అప్ప జంక్షన్ నుంచి అక్కడ రోడ్ ఒక్కటి ప్రాబ్లం ఉంది. ఆ రోడ్ ఒక్కటి అయిపోతే పశువాలంగా ఉంటుంది బాగా. అయితే ముందు ఇంకో 4 సంవత్సరాలల్లో రేవంత్ రెడ్డి గారు ఇంకా మంచి పాలన చేస్తారంటారా? చేస్తారని మాకు అభిప్రాయం ఉంది. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు అతను. కానీ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే ఈ హైడ్రా విషయం బయటకు వచ్చిందో, హైడ్రా బయటకు వచ్చి ఇల్లులను కూలగొడుతుందో, ఈ అక్రమ కట్టడాలన్నీ, వీటి మీద రియల్ ఎస్టేట్ మొత్తం డల్ అయిందని రియల్ ఎస్టేట్లు చాలా బాగా వాపోతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? రియల్ ఎస్టేట్ అంటే మార్కెట్ లేస్తుంది, టైం పడుతుంది ఇంకా కొంచెం. దానికో కొంచెం భయపడుతున్నారు పబ్లిక్. కానీ ఇప్పుడు భయం అనేది కూడా పోయింది. ఒక 6 నెలల నుంచి లేదు కదా ఇంకా. హైడ్రా అనేది ఎవరు కూడా అనట్లేదు. డెవలప్ అవుతుంది. మీరు ఏం చేస్తుంటారు సార్? మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. రియల్ ఎస్టేట్ ఇప్పుడు మొత్తం డల్ అయిందంటారు? మాకైతే బాగానే ఉన్నది. మా దగ్గర ఉన్న కస్టమర్ మాకు నడుస్తుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందంటారు ఇప్పుడు వ్యవసాయదారులకి ఇక్కడ? వ్యవసాయదారులకైతే మంచిగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఈ రైతు రుణమాఫీ ఏదైతుందో ఇది అందరికీ జరుగుతుందంటారా, లేదా కొంతమందికి జరిగి కొంతమంది ఆగిపోయిందంటారు? 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి అయింది. 2 లక్షల మీద ఉన్న వాళ్ళ వరకు గాలే. 2 లక్షలు ఉన్న వరకు అయింది.
అయింది. మరి ఇక్కడ కొంతమంది 2 లక్షల వరకు ఉన్నా కూడా కాలేదు అంటున్నారు. అంటే వాళ్ళకు మిత్తి కలిపి ఎక్స్ట్రా ఉంది 230, 240 అట్లాంటి వాళ్ళకి గాలే. 2 వరకు అసలు మిత్తి ఉన్నలో అయింది, 2 లోపల ఉన్నలో కంప్లీట్ అయింది. ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడుకుంటే రైతు బంధు చాలా మందికి పడట్లేదు అంటున్నారు. రైతు బంధు ఇంకా స్టార్ట్ వేయలేడుగా. రైతు బంధు పండుగకి వేస్తున్నాడుగా, సంక్రాంతికి వేస్తున్నాడుగా. ఇంకా దాన్ని స్టార్ట్ అంది పల్లె అన్ని పడ్డా ఎట్లా అంటాం. ఇప్పుడు అలాగే రైతు భరోసా కూడా వేసా అంటున్నారు. రైతులకు హర్షం వ్యక్తం చేస్తున్నట్టేనా? వేస్తే మంచిదేగా. వేసినప్పుడు దాని గురించి మాట్లాడాలి. ఏంది ఇప్పుడు ఏం మాట్లాడలేం కదా దాని గురించి. ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే రైతులను చూసుకుంటే? కేసీఆర్ పాలన బాగానే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే లాస్ట్ మూమెంట్లో రైతులను నిర్లక్ష్యం చేసినందుకు అది అయిపోయింది. ఈ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసి ఈ ప్రభుత్వం అదే అవుతుంది. కాకపోతే ప్రస్తుతానికి అయితే రైతులకు మంచిగా ఏరుతుంది. కాకపోతే ఈ రైతు బంధు ఎంబడే రిలీజ్ చేస్తే బాగుంటుంది, రైతులకు పెట్టుబడుల కింద మంచిగా ఉంటుంది అన్నట్టు. చూస్తేనే సంవత్సరం గడిచిపోయింది. అదే రైతు బంధు పెట్టుబడులు ఎక్కువ అయిపోయింది రైతుకు. రైతు బంధు వస్తే ఎకరానికి సాయం చేసిన రైతులు అదొకటి మాట నిలబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే మన రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 22,000 కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. దీని గురించి ఏం మాట్లాడతారు? అదే అంటున్నాను, అందుకే మంచి రైతు ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డికి రైతుల గురించి తెలుసు కాబట్టి రుణమాఫీ చేసిండు. అది ఇంకా అదే రైతు బంధు అట్లనే రైతు బంధు వేసి ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. ఏం చేస్తావమ్మా? నేను ఇంటికానే ఉంటా. మా ఆయన తోటలోకి పోతాడు. మాకు భూమి లేదు, ఏం లేదు. నాకు ఉన్న కాడికి అమ్మిన అద్దెకర అమ్మేప్పుడు నా బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన. ఇక నా చెయ్యి ఇరిగిపోయి నాకు పింఛన్ రాదు, ఏం రాదు. చెయ్యి ఇరిగిపోయింది. ఇంటికానే ఉంటా. నాకు నీళ్ళ బిందె కూడా చేత కాదు, నీళ్ళ బిందె కూడా. ఏమైంది? ఎట్లా ఇరిగింది? బండి మీదకి వెళ్ళి పడి ఇరిగిపోయింది. ఆయన మరి పింఛన్ ఏమన్నా దరఖాస్తు చేసినావా? ఇది చేయలేబట, చేయలేదు. మరి ఇప్పుడు ఏం కావాలంటారు మరి మీకు? పింఛన్ కావాలి బిడ్డ, నాకు పింఛన్ ఒకటే కావాలి. పింఛన్ కావాలి. ఇగో మీ ఆయనకు వస్తుందని పింఛన్? మా ఆయనకు వస్తుంది. ఆయన ఎందుకని? మా ఆయనకు 40 ఏళ్ళు వేసేది, నాకు ఎక్కువ వేసేది. ఇగో మరి ఇప్పుడు అలాగే ఇక్కడ ఇందిరా మిల్లులకు దరఖాస్తు మీరు ఏమైనా చేశారా? చేయలేబట. ఇందిరా మిల్లులు కూడా అట్లా అంటారు. మీ ఇంట్లో కరెంటు బిల్లు 0 వస్తుందా? 0 వస్తుంది బిడ్డ. ఓ అమ్మో మాపి చేయమంటే మొన్న ఏమంటాడు ఆయన, రాదు గ్యాస్ రాదు అంటాడు. అట్ట రాదని నేను పెట్టుకున్నా. గ్యాస్ నీకు కరెంట్ మాఫ్ చేస్తా, గ్యాస్ రాదా అంటాడు. అట్ట రాదని నేను అన్నా. పైసలు పెట్టి కొన్నా. నేను గ్రూప్లో లేను, ఏమిట్లా లేను, చదువు రాదు. చెప్తున్నా కదా. గ్యాస్ ఎందుకు? గ్యాస్ 500కే కదా వచ్చేది. నేను సిందరమెట్ కాడ కూల్ చేసి కొనుక్కున్నాను. నేను అప్పుడు నా పిల్ల కూల్ చేసి, నా పిల్లలు పెద్ద కొట్టరు కూల్ చేసిరు. అప్పుడు కూల్ చేసి నా బిడ్డలు కొనుక్కున్నారు గ్యాస్. సిందరమెట్ కాడ పైసలు పోసి కొన్నాను నేను, 5,000 పోసి. ఆడేమంటాడు ఇయ్య అంటాడు. ఎందుకు ఇయ్యడంట? ఇయ్య నేను గ్యాస్ అట్టెట్టిస్తా అంటే అందరికి 0 అయితే నాకెందుకు 0 కాదు అని అన్నయ్య మాట. ఏమన్నారు మరి దానికి? ఈ నెలకు మాఫ్ చేస్తాయని అన్నాడు. ఈ నెలకు మాఫ్ చేస్తా అంటే ఏమన్నా గ్యాస్ అట్టెట్ రాదు, నేను చూస్తాను. నేను ఆడ పోయి మళ్ళీ ఇంకో చిన్న కాగితం ఈ పైసలు పడాయి, ఏం పడాయి అంటే ఎట్లా పడాయి, ఎందుకు అతను ఆడికి మళ్ళీ పోయినా నేను పోను అని చెప్పిన. చెప్పండి. మీ పేరన్నా? శివకుమార్. ఏం చేస్తుంటారు? మొబైల్ మెకానిక్. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఈ ఒక ఏడాది? సూపర్ ఉంది, మాకు బాగా నచ్చింది ఆయన పాలన. బస్సులు ఫ్రీ ఇవ్వడము, మహిళలకు కదా ఉచితం ఓన్లీ. వాయిస్ కూడా ఇస్తున్నాడు కదా, ఇస్తాడు. ఇంకా టైం ఉన్నది, ఇది టైం ఇప్పుడే వచ్చింది కదా ప్రభుత్వం, ఇంకా టైం పడుతుంది. ఇంకొక 1 ఇయర్ అయితే అన్నీ సెట్ అయిపోతాయి. కానీ రియల్ ఎస్టేట్ ఒక్కటే దెబ్బతిన్నది మా సైడ్, మిగతా అన్నీ మంచిగానే ఉన్నాయి. మీకు ఏ పథకాలు అంటే ఏ గ్యారెంటీలు వస్తున్నాయి? ఇప్పుడు కరెంట్ బిల్లు మీకు 0 అవుతుందా? మాకు రావట్లేదు, మాది గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు రాదు కానీ కొందరికి వస్తున్నాయి. మా ఊళ్ళో 50%, 30% వరకు వస్తున్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎవరు? మీ ఇంట్లో? మీ డాడీ. ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖు జీతం పడుతుందా కాంగ్రెస్ హయాంలో? పడుతుంది, 12 గంటలకల్లా పడుతుంది రాత్రి. సర్కార్ కొలువులు పడతాయి సార్. ఇక మా పింఛన్ ఇంకా రాలేదు, మా పింఛన్ కూడా పెంచుతారంట. 6,000 అవుతుంది అంటే ఈ నెల వస్తుందంట, శాంక్షన్ చేసిండు కదా మొన్న. అలాగే ఇక్కడ చేవెల్లిలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాళ యాదయ్య గారు, ఆయన ఇక్కడ ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చి వారి సమస్య తెలుసుకొని పరిశీలించే అవకాశం ఉందంటారా? ఏం రావట్లేదు మా ఊరికి. వచ్చే ప్రజలు ఆయన ఇప్పుడే మొన్ననే కాంగ్రెస్లోకి వచ్చింది, ఇంకా రాలేదు. వస్తాడేమో, వచ్చి అడుగుతాడేమో అందరు.
అంతే. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న భీమ్ భరత్ గారి గురించి ఏం చెప్తారు? భీమభరత్ చాలా మంచి వ్యక్తి అన్న, కానీ ఏదో 200-300 ఓట్లతోటి ఓడిపోయింది అంతే. కానీ మాకు అదే కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చేది ఉండేది, కానీ మిస్ అయిపోయింది అది. ఇప్పుడు ప్రజెంట్ అయినా వచ్చి ఆయన మాతో అందరితో మంచిగానే మాట్లాడతాడు, మంచిగానే చెప్తాడు. ఊళ్ళో అందరికీ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వస్తాడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సురేందర్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? ఎలా ఉంది ఇప్పుడు తెలంగాణ పరిస్థితుల్లో చూసుకుంటే? ఎప్పుడైతే ఈ బఫర్ జోన్లు, టీఎఫ్ఐలు, తర్వాత అప్పుడు హైడ్రా వచ్చి ఇలా చేసిందో, దాని తర్వాత రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఎలా ఉందంటారు? మొత్తం పడిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. 10 ఏళ్ళు బ్యాక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 10 ఏళ్ళు బ్యాక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతా బయట కూర్చుంటే ఇప్పుడు మొత్తం ఇక చెప్పకుండా అయిపోయింది. మొత్తం మార్కెట్ అంతా డల్. 10 ఇయర్స్ వరకు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయింది ఎగ్జామ్. ఈ మొయినాబాద్ దగ్గర ఈ అజీజ్ నగర్లో ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఉన్నారంటారా? రియల్ ఎస్టేట్ నడిచేది ఇంతకుముందు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మరి రియల్ ఎస్టేట్ ఇవన్నీ కాకుండా మాకు మొత్తం పడేసారు. ఇంకా అంతే, మొత్తం మార్కెటే లేదు, అసలు ఏం లేదు, ఏం చెప్పుకోవడానికి లేనే లేదు అసలు. చేస్తున్నారు అట్లా. ఇప్పుడు ఆ బఫర్ జోన్, ఎఫ్టీలు అవి ఇవన్నీ ఇప్పుడు కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు. ఏం బిజినెస్ చేయాలన్నా ఏం లేకుండా అయిపోయింది. మొత్తం ఖాళీగా కూర్చోవడం అయిపోతుంది అందరికి. రియల్ ఎస్టేట్ ఉంటేనే కదా అన్ని దందాలు అయ్యేది, కానీ కొనడం, అమ్మడం, చేయడం, ఇంకేమున్నా అని. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా అంతే, ఆర్థిక వ్యవస్థ మొత్తం అంతా దిగిపోయింది. మొత్తం దిగిపోయింది ఇంకా రియల్ ఎస్టేట్ అంతా. మళ్ళీ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతా అనేది తెలియదు. వెయిట్ చేస్తున్నాం అందరం. ఒకవేళ రియల్ ఎస్టేట్ నడిస్తే కానీ మార్కెట్ అంతా ఇప్పుడు ఇప్పుడు మనం షాపింగ్ చేయాలన్నా, ఏం కొనాలన్నా, ఏం చేయాలన్నా, తినాలన్నా కానీ అన్నిటికీ అది ఇబ్బంది అవుతుంది. ఈ కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి ఈ ఏడాది పాలన ఏమని చెప్తారంట? అంటే చూసుకుంటే ఎలా ఉందంటారు? ఏముంటుంది అది ఇవి చెప్పి అయితే ఏం చేసిండు. ఇప్పుడు మన బస్సు ఫ్రీ అది చెప్పి ఇంట్లో గొడవలు పెట్టుకోము, ఇవన్నీ ఇంట్లో కొట్లాడాలు అయితే అడవిలో వెళ్ళిపోతే ఎక్కడ పోతారో తెలుసలేదు వాళ్ళు కూడా. ఇప్పుడు ఈయన పెట్టిండేది కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు, అది ఎవరికి ఫ్రీ ఉన్నదో ఏమో తెలియదు మనకి. ఇప్పటిదాకా అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు మరి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే పరిపాలిస్తుంది అంటారా? అప్పట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన మళ్ళీ ఉందంటారా? ఇంకా టైం పడుతుంది అంటారా? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగానే చేసారు. తర్వాత కేసీఆర్ వచ్చిండు, అందరికి బాగానే చేసిండు. ఈయన వచ్చిన తర్వాత మార్కెట్ మొత్తం పడిపోయింది. 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది ఎగ్జామ్. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా సార్, మళ్ళీ ఏమన్నా? అప్పటిదాకా ఏం తింటారు, ఏం చేస్తారు, రైతులు ఏం చేస్తారు? ఇప్పుడు మొత్తము రైతులకు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కానీ అందరికీ మొత్తము డల్గానే ఉంది అంతా. రియల్ ఎస్టేట్ నడిస్తే కానీ ఇంకేం చేయలేము. మెయిన్ వచ్చి రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది, అప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది కుదిపోకుంటూ ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకే కాదు, బిజినెస్ చేసే వాళ్ళకు, ఇప్పుడు దందాలు చేసుకునే వాళ్ళకు, ఇప్పుడు ఏం చేసుకునే వాళ్ళకని ప్రస్తుతానికైతే జాబులు చేసుకునే వాళ్ళకు ఓకే ఉంది అంతే. మిగతా వాళ్ళందరికీ అంతా బ్యాడ్గానే ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సుమన్. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటా. బిజినెస్ చూసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు 2024 రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఏడాది పాలనలో బిజినెస్? అంతా డౌన్ ఉంది సార్, అంతా డల్ ఉంది. బిజినెస్ అన్నీ డల్ ఉన్నాయి, ఏ బిజినెస్ కూడా నడవట్లేదు. కారణం ఏంటంటారు మరి? అంతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది అంతా డల్ అయిపోయింది సార్. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా నడుస్తున్నా అంతా బాగా నడుస్తుండే సార్. బస్సు ఫ్రీ అన్నారు కానీ ఆ బస్సు ఆడపిల్లలకు ఫ్రీ ఉంది, మగపిల్లలకు డబ్బులు కొడుతుర్రు టికెట్. ఇప్పుడు ఆడపిల్లల ఈ డబ్బులు మగపిల్లల మీదనే తీస్తుర్రు, రేట్లు ఎక్కువ వేయించేసారు. మళ్ళీ ఇంకోటి ఏందనంటే ఈ కరెంట్ బిల్ అందరికి ఫ్రీ అంటారు కానీ కరెంట్ బిల్ ఎవరికి ఫ్రీ కొంతమందికే వస్తుంది. దళిత బంధు లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది ఎఫ్టీఎల్ అని మొత్తము రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమాగం అయిపోయింది, ఏ దందాలు నడుస్తలేవు. మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిందంటారు ఈ రియల్ ఎస్టేట్ డల్ అవ్వడం వల్ల? చాలా సార్, చాలా అంటే చాలా. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంత లేకుండే సార్, చాలా బాగుండే. పింఛన్లు కూడా టైంకు వస్తుండే, వికలాంగులకు కానీ, విధవరాలకు కానీ, అందరికి కానీ పింఛన్లు కూడా కరెక్ట్ వస్తుండే. ఏ విధంగానైనా కూడా ఇప్పుడు తెలంగాణలో పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందంటారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుందంటారు? టీఆర్ఎస్ చేసిన దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 8% కూడా చేస్తలేదు సార్. టీఆర్ఎస్ చేసిన దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఏ పనులు కరెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రచార భాగంగా రేవంత్ రెడ్డి గారు 420 హామీలు పెట్టారు. ఈ 420 హామీలు పెద్ద 420 అంటారా? ఏవి అయితే లేవు సార్, ఏ హామీలు అయితే లేవు. 6 గ్యారంటీలు అన్నారు, ఒక గ్యారంటీ లేదు.
ఉన్నాయన్నీ ఆగమాగం చేస్తుండే ఇంకా రేవంత్ అన్న. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు మాలాద్రి, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు ఈ వ్యవసాయం పరిస్థితి? మొత్తం వ్యవసాయం మొత్తం లాసే ఉంది ఇప్పుడు. ఎందుకని? ఎందుకంటే మార్కెట్ లేదు, ఏం చేయాలి? ఇదిగో టమాటా ఇదిగో బాక్స్ వచ్చి 250, 300. వడ్ల రేటు లేదు, అట్లా ఉంది. అంటే వ్యవసాయానికి గిట్టుబాటు ధర దక్కుతలేదంటారా? తెలియదు. మినిమం రైతు కాడ టమాటా 20 రూపాయలు పోతేనే గిట్టుబాటు ధర. మరి ఇప్పుడు ఎంతకు వెళ్తుంది? ఇది మొత్తం టమాటా ఎక్కువైపోయింది. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో కూడా పరిస్థితులు 6 గ్యారెంటీలు చొప్పున చెప్పుకుంటే ఎలా ఉన్నాయంట? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు కేసీఆర్ అప్పులు చేసిపోయింది, అవన్నీ సమర్థించుకొని వాళ్ళు మెల్లిమెల్లిగా చేస్తున్నారు. అందులో తప్పేం లేదు, నిదానంగా చేస్తున్నారు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కొంతమందికి చేశారు, కొంతమందికి చేస్తారు. ఇప్పుడు ఆ అప్పులు కట్టాలా, వీళ్ళు చేయాలి కదా. గతంతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు బెటర్ అంటారు? 170% బెటర్, 170% బెటర్. ఆ ప్రభుత్వంలో లేని వాళ్ళని అందరినీ దోసుకున్నారు, ఉన్న వాళ్ళకి పెట్టారు. 100 ఎకరాల వాళ్ళకి కూడా డబ్బులు కట్టారు. ఇప్పుడు ఆయన 10 ఎకరాల లోపు కడతా అంటాం, అది మేలే కదా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రుణమాఫీ ఎంతవరకు జరిగింది మరి మీకు? 2 లక్షల వరకు అయిపోయి జరిగిందా? జరిగింది మొన్న రీసెంట్గా. మరి రైతు బంధు కూడా వేస్తా అంటారు, చూస్తారు అంటారా? వేస్తారు. అదే ఈ బడ్జెట్ను బట్టి వాళ్ళు ఆలోచన చేసి కొన్ని చేస్తాం. ఇలా వేసినా కూడా చాలామంది ప్రజలకు వాళ్ళకి 2 లక్షలు రుణమాఫీ కాలేదని, కొంతమంది కాలేదు, ఇంకా చాలామంది మిగిలినాయి అంటారు. ఏమంటారు మరి? కాలేదంటే వాళ్ళు 2 లక్షలకు పైన అప్పు తెచ్చుకొని ఉండరు బ్యాంకులు, ఆ పై బ్యాలెన్స్ కట్టమంటుండరు. కట్టాలి కదా, వాళ్ళు చేస్తామంటారు, వీళ్ళు కట్టట్లేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయిపోయింది. 2 లక్షల పైన 3 లక్షలు 4 లక్షలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అవి కట్టాలి కదా. అవి కడితే వాళ్ళు తీసేస్తారు, కావట్లేదు అంటారు. అందువల్ల అది కూడా తప్పే కదా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఏముంది, ఉన్నది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గరీబ్ వాళ్ళకి మంచిగా జరుగుతుంది, ఉన్న వాళ్ళకి దెబ్బ. ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు కాళ యాదయ్య గారు, ఆయన గురించి ఏం చెప్తారు? అంటే అక్కడి నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి మారారు కదా. ఇక ఆయన గురించి ఏం చెప్తామండి, ఆయన ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళిపోతాడు అంతే. ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళిపోతాడు, ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళిపోతాడు. ఆయనలో అవకాశం ఉన్నది అటు వెళ్ళాడు. ఫస్ట్ కాంగ్రెస్లోనే గెలిచాడు, టీఆర్ఎస్లోకి పోయాడు. మళ్ళీ టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక కాంగ్రెస్ దిక్కు చూస్తున్నాడు, అంతే కదా. మరి ఆయన జనాల మధ్యలోకి వచ్చి వాళ్ళ అవసరాలు ఏమైనా కనుక్కొని వాళ్ళకి సహాయం చేస్తుంటారు? ఏమి లేవు, వాళ్ళ ఎలక్షన్లు అప్పుడే వస్తాడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి అలాగే భీమ్ భరత్ గారి గురించి ఏం చెప్తారు? భీమ్ భారతి మంచి మనిషి, గరీబ్ వాళ్ళకి చూస్తాడు మంచిగా. వెళ్తుంటారు, ఇప్పుడు కలుస్తుంటారా? ఇక్కడే కదా ఇల్లు, పోతుంటాం వస్తుంటాం. గరీబ్ వాళ్ళకి మంచిగా ప్రజల మధ్యలో ఉంటారా? ప్రజల మధ్యలో ఉంటాడు, ఎవరికన్నా అన్యాయం జరిగితే ఆయన సాల్వ్ చేస్తాడు. నమస్తే తాత. ఏం పేరు తాత? నరసింహ. ఏం చేస్తుంటారు? ఏం చేయాలి, వ్యవసాయం ఉందా? ఏమైనా ఉంది. ఉందా? వ్యవసాయానికి మీకు రైతు బంధు, రైతు రుణమాఫీలు జరిగినాయి అంటారా కేసీఆర్ గారి టైంలో? అప్పుడు జరిగినాయి, ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు రైతు రుణమాఫీ జరగలేదా మొన్న? ఇప్పుడు జరగలేదు, ఏం జరగలేదు. ఎంత ఉంది మీకు? ఉంది 2 ఎకరాలు ఉంది అన్న. అంటే రుణమాఫీ ఎన్ని పైసలు ఉన్నాయి బ్యాంకులో? ఏం లేవు. మరి కేసీఆర్ గారి పాలన బాగుందంటారా? రేవంత్ రెడ్డి ఇంతవరకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారా? కేసీఆర్ గారిది బాగుంది, ఇదేం బాగాలేదు. ఎందుకని అంటారు? అందుకే అండి, బాగాలేదు. పింఛన్ వస్తుందని? పింఛన్ వస్తుంది. పింఛన్కు డబల్ చేసి అంటున్నారు వచ్చే నెల నుంచి. మాటలే కానీ ఏం లేదు, ఇది మాటలే కానీ ఏం లేదు, మాటలే. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులు వచ్చాయి ఎప్పుడన్నా? అప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇస్తా అనుకం బొనుకమే కానీ ఏం లేదు, పుట్టి మాటలే. ఆడనే ఏముండే. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులకి దరఖాస్తులు ఇవన్నీ ఏమైనా చేశారా? ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేవెళ్ళలో కాళ యాదయ్య గారు ఇక్కడ వచ్చి ప్రజల సమస్య తెలుసుకుని వారితో చర్చించడం అనేది జరుగుతుందా? ఏం లేదు, ఏం లేదు. రాడా? ఏం లేదు, ఇక్కడ మాది ఇక్కడ రాలేదు, ఎప్పుడో సార్ వచ్చిపోయాడు అంతే. థ్యాంక్స్. నమస్తే సార్. అందరిది మంచిగా ఉంది. మీ పేరు సార్? మా పేరు వెంకటస్వామి. ఏం చేస్తుంటారు సార్? ఎవరు? మీరు. మేము తింటాం తిరుగుతాం. పొలిటీషియనా?
పొలిటీషియన్లో ఏం లేదు. ఏం లేదా? మరి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏం చెప్తారు మరి? మంచి చేసుడుగా ఇంకేం చెప్తాం. మంచిగా అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే మంచిగా అన్ని ఇండ్లు కట్టిన ఇండ్లు కూలగొడుతుండు ముద్దుగా, అక్కడక్కడ అన్ని డ్యాములని బొమ్మలని అన్ని కూలగొడుతుండు. మంచి చేస్తుండు, ఇంకేం చెప్తాం ఆయన. కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంటుండే? కేసీఆర్ గారు అంటే ఆయన చేసిండు, ఎట్నో చేసిండు ఆయన తగ్గట్టు. ఈయన కూలగొట్టుడు ఏంది, కూలగొట్టేటప్పుడు అడ్డగించి కట్టొద్దాయని అడగాలి కదా, అడగాలి. మరి అడగలేరు. సరే దాని దండగానే దోషమో ఏదో తీసుకోవాలి, ఇచ్చిపెట్టాలి. వాళ్ళు తెలిసి తెలియక కట్టిరు, ఒకరు చేసిరు. ఎందుకు కట్టినవాటని దాన్ని దండగా తీసుకో. గులగొట్టుడు అంటే జర కష్టం కదా సార్. అలాగే ఇప్పుడు మరి రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు, సంక్షేమ పథకాలు కానీ ఈ గ్యారెంటీలు కానీ జనాలకు అందరూ అందుతున్నాయి అంటారా? ఏది 7 హామీలా ఎన్ని ఇస్తామని? 6 గ్యారెంటీలు ఇస్తామని. మరి ఏది? మహిళలకు తెలంగాణలో ఎవరికి ఆధార్ కార్డు చేయించిన ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంది. అండ్ అలాగే కరెంటు బిల్లు 0 అవుతుందా? కరెంట్ బిల్ మాత్రం ఒకటి 0 అవుతుంది. అంటే గ్యాస్ 500కి వస్తుందా? తక్కువ వాడితే 0 అవుతుంది. అది గ్యాస్ 500కి ఈ గ్యాస్ సంగతి మనకు తెలియదు సార్. మరి ఇప్పుడు ఇంకేం కావాలంటారు? ఇంకా ఏం కావాలి, మంచిగా చేయాలి. గరీబ్ వాళ్ళు పూరా వస్తారు వాళ్ళకు పింఛన్ పింఛన్ ఎందుకు ఇస్తలేరు? పింఛన్లు 4000 ఇస్తామని చెప్పి అక్కనే పోయింది. అది సొంత ఇల్లు ఉందా సార్ మీకు? సొంత ఇల్లు ఉందా? కిరాయికుంటాం. మరి ఇందిరా మిల్లులకు దరఖాస్తు చేశారా? చేసినాం. అప్పుడు కేసీఆర్ గారు కూడా అన్నారు, ఇల్లు లేని ప్రతి వాళ్ళకు కూడా మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు. మరి మీరు దరఖాస్తు చేశారా? అప్పుడు కూడా చేసాము. డబుల్ బెడ్రూమ్లో అన్ని పోయినాయి, అక్కనే పోయినాయి.